శ్రీమాత్రే నమః. బిడ్డ, ఈరోజు శుక్రవారం. తలంటు స్నానం చేసి శనగలు బెల్లం నైవేద్యంగా పెట్టి నన్ను పూజిస్తే మీ ఇంటి లోపలే నేను కొలువై ఉంటాను. తల్లి, నన్ను నీ ఇంటిలోకి ఆహ్వానించు. అడుగు పెట్టబోతూ ఉన్నాను. ఎందుకు అంత వేగంగా స్క్రోల్ చేస్తూ ఉన్నావు? నీ మనసు దేనికోసం అయితే వెతుకుతుందో సరిగ్గా అదే నీ కళ్ళ ముందుకు వచ్చింది. ఈ శుక్రవారం రోజున నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి, బాధల నుంచి నీకు విముక్తి కలుగుతుంది. నా ఆశీస్సులు పొందేందుకు లైక్ చేస్తావు కదూ? నన్ను పలకరించు. అసలు నిన్ను నేను అడుగుతున్నది ఒక్కటే. మరి ఈరోజు ఒక రహస్యం నీకు చెబుతాను, వింటావా? డబ్బు ఒక్కటే ఐశ్వర్యం కాదు. నీ ఇంట్లో ప్రశాంతత, మంచి ఆరోగ్యం, మంచి మాట, తృప్తి, ఇవే నేను నివసించే అసలైన సిరి సంపదలు. మనసారా రా తల్లి లక్ష్మీదేవి అని నన్ను కోరుకో. నీ ఇంటిని ఐశ్వర్యంతో నింపేస్తాను. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఎన్ని బాధలు ఉన్నా సరే, బయటపడే దారులన్నీ మూసుకుపోయినా సరే, ఒక్కసారి శ్రీమాత్రే నమః అని పిలువు. శూన్యంలో నుండి సృష్టించిన నీ సమస్యను ఒక్కదాన్ని కూడా లేకుండా చేస్తాను. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఎవరో చెప్పిన మాటలను వినడం. రెండవది, ఆ చెప్పిన దానిని మరొకరికి చెప్పడం. విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం వల్ల చాలా నెగిటివ్ అనేది వస్తుంటుంది. బిడ్డ, దొంగ బుద్ధులు ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నీ డబ్బుని కాదు, నీ మాటలని కాదు, చివరికి నీ జీవితం మొత్తాన్ని నాశనం చేయగలరు. ఇంటి బయట కుక్కలు ఉన్నాయని బోర్డు పెట్టుకోవడం సరిపోదు, ఇంట్లోనే ఉన్న నక్కలతో జాగ్రత్తగా ఉండాలి. మరి నువ్వు ధరించిన గాజులు తీసి వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అత్తగారైనా కోడలైనా వాళ్ళకి ఇవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్లకు అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. తల్లి, ఊపిరి ఆడనంత కష్టాల్లో ఉన్నావా? నువ్వు ఈరోజు శ్రీమాత్రే నమః అని నువ్వు ఎంతగా జపిస్తే అంత నీకు కొత్త ఊపిరి, కొత్త జీవితం నేను ఇస్తాను. నేను నీకు ఎప్పుడూ ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు.